శ్రీశైలం మల్లన్న ఆలయంలో దొంగతనం జరిగింది. ఇద్దరు బాలురు దర్శనానికి వెళ్లే దారిలో ఉండే కాటన్ క్లాత్ హుండీలోని కొంత నగదును దోచుకెళ్లారు. చోరీ ఘటనను సీసీ కంట్రోల్ రూంలోని సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ ఘటన 1వ తేదీన జరిగిందని సీఐ ప్రసాదరావు తెలిపారు. చోరీకి పాల్పడ్డ నిందితులతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4గురిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 10,150 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. వారిని ఆత్మకూరు కోర్టులో ప్రవేశపెట్టినట్టు సీఐ ప్రసాదరావు తెలిపారు. మరోవైపు శ్రీశైలం ఆలయంలో విధుల పట్ల అలసత్వం వహించిన ఆలయ సీనియర్ అసిస్టెంట్ సురేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులను జారీ చేశారు. తేదీ 1/5/2025 10:57 శ్రీశైలం టెంపుల్లోని మెయిన్ దేవాలయంలో క్లాత్ హుండీని చాకుతో కోయబడి అందులో దొంగతనం జరిగిందని చెప్పేసి టెంపుల్ ఇన్ఛార్జ్ సిఎస్ఓ మల్లికార్జున గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు అందిన వెంటనే మా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారు మరియు ఆత్మకూరు డిఎస్పీ రామాంజనేయ ఆదేశాల మేరకు దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలించి సీసీ ఫుటేజ్లో ఇద్దరు మైనర్ పిల్లలు ఆ హుండీని కట్ చేయడం జరిగింది. వెంటనే ఆ సీసీ ఫుటేజ్లో వాళ్ళ ఫోటోల ద్వారా వాళ్ళ గురించి శ్రీశైలం టౌన్లో వెతకగా ఇద్దరు పిల్లలు నెక్స్ట్ అదేవిధంగా ఆ పిల్లల తల్లి మరియు ఆ తల్లితో పాటు సాధన చేస్తున్న రమేష్ అనే అబ్బాయి గుర్తించడం జరిగింది. శ్రీశైలం మల్లన్న ఆలయంలో దొంగతనం జరిగింది. ఇద్దరు బాలురు హుండీలో కొంత సొమ్మును దొంగిలించడం జరిగింది. సీసీ కెమెరాల్లో అది రికార్డు కావడంతో పోలీసులు దర్యాప్తు జరిపి వారిని పట్టుకోవడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్. మూర్తి శ్రీశైల ప్రధాన ఆలయంలో దొంగతనం ఇప్పుడు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మే 1వ తేదీన ఏదైతే ఇద్దరు మైనర్ పిల్లలు ఏదైతే ప్రధాన ఆలయంలోని ఒక హుండీలో ఏదైతే దాదాపు 10,000 పైగా సొమ్మును దొంగిలించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే సీసీ కెమెరాలు ఆపరేట్ చేస్తున్న సిబ్బంది గుర్తించి వెంటనే ఏదైతే ఆలయ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. దీనిపైనే ఇటు ఆలయ అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఈ రోజు ఎవరైతే 4 నిందితులను అరెస్ట్ చేసినట్టుగా సిఐ ప్రసాదరావు కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరు మేజర్లు అలాగే ఇద్దరు మైనర్లు మొత్తం 4 ఏదైతే శ్రీశైలం ప్రధాన ఆలయంలో దర్శనానికి వెళ్ళినట్లుగా నటిస్తూ ఏదైతే ఆలయంలో చోరీకి పాల్పడినట్లుగా సిఐ తెలపడం జరిగింది. ఏదైతే మేజర్లు ఎవరైతే ఉన్నారో వారు ఇద్దరు మైనర్ బాలులను ఆలయం లోపల పంపించి ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. వీరు గతంలో కూడా ఇదే విధంగా దొంగతనాలు పాల్పడినట్టుగా సిఐ అయితే వెల్లడించారు. వీరిపైన ఏదైతే కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆత్మకూరు కోర్టుకు తరలించామని చెప్పి సిఐ ప్రసాదరావు వెల్లడించడం జరిగింది. మరోవైపు విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించిన సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆలయ ఈవో శ్రీనివాసరావు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీశైలం ప్రధాన ఆలయంలో ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మల్లికార్జున స్వామి ఆలయంలో ఏదైతే ప్రధాన ఆలయంలో హుండీలు ఉంటాయి, పక్క ఏదైతే దర్శనం చేసుకున్న అనంతరం బయటకు వచ్చే భక్తులు ఆ హుండీలో తమ ఏదైతే భక్తులు తమ సొమ్ములను దానిలో దానం వేస్తుంటారు. అయితే ఇది గమనించిన ఈ 4 ఏదైతే హుండీలో దొంగతనానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. వీరిపైన ప్రస్తుతం కేసు నమోదు చేశామని వారిని కోర్టుకు పంపించామని చెప్పి ప్రసాదరావు అయితే సిఐ తెలపడం జరిగింది. మూర్తి. థ్యాంక్ యూ శివరాజ్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. విశాఖపట్నం వెంకోజీపాలెం